కరీంనగర్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సంజయ్ గారు, ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండు. మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సింది మీరే. చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని నేను అనుకుంటా, డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి. పునరావృతం కాకుండా చూసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రికి ప్రమాదం చేసుకోవాలి. మంత్రికి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తారు. ప్రజలకు మనం పోలీసులకు చెప్పండి, వీళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి చెప్పాలని కోరుతున్నాను. 100% అవుతుంది. మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు సత్యాన్ని పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు నేను కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్ ఎవరు రక్షణ. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంధు పాటిస్తుంది. బంధు పాటిస్తుంది. కరీంనగర్ లో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ ఈ రోజు బంద్కు పిలుపునిచ్చింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం, ఒకవేళ అక్కడ ఏదైనా నిరసనలు తెలియజేస్తున్నా సరే వారిని వెంటనే అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద కూడా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్. దీనికి గల కారణాలు మనం మొదటి నుంచి చూస్తున్నాం. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, దాని తర్వాత బండి సంజయ్ రిప్లైగా మాట్లాడుతూ కూడా కౌంటర్ చేయడం, సవాల్ చేయడం, ఆ తర్వాత కొన్ని మాటలు, ఆ మాటలకు సంబంధించి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో మారడం, పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్తున్నటువంటి సమయంలోనే అయిపోయిన వెంటనే కూడా బీజేపీ శ్రేణులు అక్కడికి వెళ్లడము, దాడి చేయడము, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ని కూడా ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో దీనికి నిరసనగానే ఈ రోజు బీఆర్ఎస్ అయితే అక్కడ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగడానికి పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. పోలీసు బలగాలు పూర్తిగా కూడా మోహరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని హౌస్ అరెస్ట్ చేశారు.